ఈనాటి దివ్యబలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దివ్య జ్యోత్స్న అభిషేక్ క్రీడలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు మంచి ఉద్యోగాన్ని ప్రసాదింపచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు వారి యొక్క తల్లిదండ్రులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అల్లం జూలియన్ రెడ్డి గురు తర్ఫీదు చేయుచుండగా దేవుడు తోడుగా ఉండాలని, ఒక మంచి గురువుగా అభిషేకం పొందే కృపను దేవుడు చేయాలని, ఫ్రాంక్లిన్ ప్రణవులను దేవుడు దీవించి మంచి జ్ఞాపకశక్తిని దయచేయమని, వారి చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని, లూర్దురెడ్డి రమ్యలను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, అల్లం జైపాల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు అల్లం రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. జరిగెల పవన్ కుమార్కు మంచి ఆయురారోగ్యం దయచేయమని, మంచి జాబ్ ప్రసాదింపచేయమని, జరిగెల సావిత్రికి మంచి ఆయురారోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుమార్తెకు బంగారు భవిష్యత్తును దయచేయమని, కుమారుడికి గవర్నమెంట్ ఉద్యోగాన్ని దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సదర్ల వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ నెల సర్జరీకి సిద్ధపడుతున్న ప్రసన్నను దేవుడు దీవించమని, సర్జరీ విజయవంతంగా జరిగే కృపను దేవుడు ప్రసాదింపచేయమని, ఆర్థిక సహాయాన్ని దేవుడు అందింపచేయాలని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించమని, అదేవిధముగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్న ఆటంకాలన్నీ దేవుడు తొలగించాలని, సన్యాసమ్మకి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మణిభూషణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రమ్య రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్లో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాజమ్మను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించి మరియు వారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని మరియు టీం మెంబర్స్ అందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధన నుండి విడుదలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆరోగ్యాలను శాంతి సమాధానాలను ప్రసాదింపచేయమని, సాత్విక యాత్వికులను జ్ఞానవరాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బాలాకి త్రాగుడు నుండి విడుదలను దయచేయమని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సునీల్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణి, వసంతరావు, యోహానులను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆయురారోగ్యాన్ని బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఫాదర్ ప్రసాద్ గారిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ.
గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా మరియు రజిత జూబిలీని రిలీజియస్ లైఫ్లో జరుపుకుంటున్న సిస్టర్ డేసీ గారిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కేటీ మరియా రోషిని, కేటీ జోసెఫ్ తంబి, ఏరువ ఫ్లోరెన్షినా, వినయ్ కుమార్ రెడ్డి వీరందరినీ దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మేరీ ఫాతిమాకి మంచి సాలరీతో కూడిన ఉద్యోగాన్ని దయచేయమని మరియు డిసోజాను దీవించమని మరియు వారి బిడ్డలను దీవించి మంచి మార్కులతో ఉత్తీర్ణతను దయచేయమని మరియు విశ్వాసంలో బలపడే కృపను దేవుడు ప్రసాదింప చేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న పాపశాపాలు తొలగించమని, హర్ష రాస్తున్న పరీక్షలో దేవుడు తోడుగా ఉండి ఉత్తీర్ణతను దయచేయమని, స్నిగ్ధకి మంచి ఆరోగ్యం దయచేసి స్వస్థతను చేకూరే విధముగా దేవుడు దీవించాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఒక కుటుంబంలో ఒక బిడ్డకు గుండె ఆపరేషన్ మంచిగా జరిగినందుకు కృతజ్ఞతగా మరియు ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని ఉత్తానే యేసుక్రీస్తు పేరిట సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ప్రత్యుషాను దేవుడు దీవించి వారి గర్భంలో ఉన్న శిశువును దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, సేఫ్ డెలివరీని ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించి వారు సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు షారోన్ మేరీకి సేఫ్ డెలివరీ ఇచ్చినందుకు కృతజ్ఞతగా చిన్నారి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించి వారు విన్సెంట్ రాజ్, బాంబెన రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన పోప్ ఫ్రాన్సిస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సామువేల్ జోనాథాన్లను దేవుడు దీవించి దైవజ్ఞానాన్ని ప్రసాదింప చేయమని, మంచిగా చదువుకునే కృపను దేవుడు ప్రసాదింప చేయమని, రూబెన్ ఫెలిషియాలను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, అన్నమ్మకు మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించే వారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సుమంత్ స్వాతిలను దేవుడు దీవించి స్వాతికి గర్భఫలం దయచేసి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని శృతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు శృతికి మంచి ఆరోగ్యం దయచేయమని వారి తల్లిదండ్రులను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించి వారు శృతి మరియు వారి కుటుంబ సభ్యులు. శృతి జీవన్లను దేవుడు దీవించి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు శృతి జీవన్లను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, జీవన్ శృతి మధ్యలో ప్రేమ, శాంతి, ఐకమత్యము ప్రసాదింప చేయమని, జీవన్ బయట దేశం వెళ్ళడానికి దేవుడు మార్గం తెరవాలని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించి వారు జీవన్, శృతి మరియు వారి కుటుంబ సభ్యులు. స్వరూపుడా మృత్యుంజయుడా, ప్రేమ స్వరూపుడా మృత్యుంజయుడా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, ప్రేమ స్వరూపుడా మృత్యుంజయుడా, ప్రేమ స్వరూపుడా మృత్యుంజయుడా.
అతడు వారికి వివేకము అను పానీయము నొసగెను. అది వాని యందు స్థిరపడును, అది వారి నుండి తొలగింపబడదు, అది వారిని అవమానము నుండి తప్పించును. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మున్ముందుగా ఉత్థాన పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను. ఉత్థాన పండుగ తర్వాత మొదటి మంగళవారంలో మనం ప్రవేశించాం. ఈనాటి దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మీ అందరినీ ఆ ఉత్థాన క్రీస్తు హేరాళముగా దీవించాలి అని, మీ అందరిలో ఉన్నటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందులన్నీ కూడా తొలగించాలి అని ఈనాటి దివ్య పూజా బలిలో మీ అందరి కొరకు అంకితం చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది దివ్య పూజా బలులు సమర్పించారు. వారందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఈనాటి దివ్య పూజా బలులో ప్రార్థించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలులు యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఈలిన వారైన సర్వేశ్వరా, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భువి నీలు మా
మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. స్తుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా. పితదేవ స్తుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ స్తుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ప్రకాశీనుడా పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలిన వారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ ప్రజలను పలు విధములైన ఇక్కట్ల నుండి నీ కుమారుని మనరుద్ధారముల ద్వారా రక్షించితివి. ఈ విధముగా రక్షణమునందిన నీ దాసులను నీ దివ్యానుగ్రహముతో ఎల్లప్పుడూ స్థిరపరచి సంపూర్ణ స్వతంత్రముతో పరలోకపు నిత్యానందము అనుభవించినట్లు
పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం నుండి 41 వచనముల వరకు. మీరు శిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను కనుక దీనిని ఇజ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలెను అని చెప్పెను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేము ఏమి చేయవలెను అని పేతురును అపోస్తులను అడగగా, పేతురు, మీరు హృదయ పరివర్తనము చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞాన స్నానము పొందవలెను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరకును అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచుకుని వారందరకును చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని పేతురు వారిని హెచ్చరించెను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానము పొందిరి. ఆ దినమున రమారమి 3,000 మంది చేర్చబడిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలో
మహిమా కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుండి 18వ వచనం వరకు. కాని మరియమ్మ సమాధి యొద్ద నుండి నిలువబడి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ల వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుని ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలవబడి ఉండుటను చూసెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెదకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకుని పోయేదను అనెను. మరియమ్మా అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఆరోహణమైపోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియును మీ తండ్రియును నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమైపోవచ్చున్నాను అని చెప్పెను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూసి తిని అని వారికి ప్రభువు సందేశమును అందజేసెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మరొకసారి ఉత్థాన పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఈనాటి వాక్య పరిచర్యకు మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. 40 రోజుల సుదీర్ఘ తపకాల యాత్ర తర్వాత ఈరోజు ఉత్థాన కాలంలో ప్రవేశించాం. యేసు ప్రభు యొక్క ఆ కాంతి కిరణాలను స్వీకరించి అదే వెలుగులో మనం పయనిస్తూ ఉన్నాం. ఈరోజు మంగళవారము. ఈ దివ్య పూజా బలిలో ఏ విధంగా మగ్దలా మరియమ్మ యేసు ప్రభును వెతుక్కుంటూ సమాధి దగ్గరికి వెళ్ళింది, ఎవరెవరిని కలుసుకుందో, ఎలాంటి దర్శనాన్ని పొందుకుందో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువును సమాధి చేసిన తరువాత 3వ రోజున ఆయన తప్పకుండా ఉత్థానం అవుతాడు అని విశ్వసించినటువంటి వ్యక్తులలో మగ్దలా మరియమ్మ ఒకరు. అందుకనే యోహాను శుభవార్త 20వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ఆదివారము తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి సమాధి మీద రాయి తీసివేయబడుటను చూసెను. చూడండి ప్రియ సహోదరులారా, ఆమె విశ్వసించింది. ప్రభువు చెప్పినటువంటి మాటలు తప్పకుండా నెరవేరుతాయని విశ్వసించినటువంటి ఆమె మగ్దలా మరియమ్మ తెల్లవారుజామున సమాధి దగ్గరకు వెళ్ళింది. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే సమాధి దగ్గరకు వెళ్ళి యేసు ప్రభువును సమాధి చేసినటువంటి స్థలములోనికి వంగి చూసింది. అక్కడ 2 దేవదూతలు యేసు ప్రభు యొక్క శరీరాన్ని ఉంచినటువంటి చోట తల వైపున ఒకరు కాళ్ళ వైపున ఒకరు ఉన్నట్లుగా గ్రహించి ఏడవటం ప్రారంభించింది. అప్పుడు దేవదూతలు అడుగుతున్నారు, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు అంటే, నా ప్రభువుని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు అని. అదే సమయంలో ప్రియ సహోదరులారా, వెనుక వైపు నుండి ఆ ఉత్థాన ప్రభువు మొట్టమొదటిగా మగ్దలా మరియమ్మకు దర్శనమిచ్చి, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని అడిగినప్పుడు
ఆ యేసు ప్రభును తోటమాలి అనుకుని మగ్దల మరియమ్మ ఏడ్చుకుంటూ చెప్తుంది, అయ్యా నా ప్రభుని గనక ఒకవేళ మీరు తీసినచో ఎక్కడ దాచి ఉంచారో చెప్పండి అయ్యా, నేను వెళ్ళి తీసుకుని వెళ్ళిపోతాను, కనీసం ఆ శరీర భాగానైనా నాకు ఇవ్వండి అని మగ్దల మరియమ్మ ఏడుస్తూ ఉంటే వెంటనే యేసు ప్రభు ఆమెను పేరు పెట్టి పిలవగా వెంటనే గుర్తించినటువంటి ఆమె బోధకుడా అని ఆమె ఎంతో ఆనందించి ఆ ప్రభువును ఆరాధించింది. సహోదరులారా, ఆ సంతోషం, ఆనందం ఊహింపలేనటువంటి విధముగా ఉంది. అయితే ప్రభు, నేను ఉత్థానమయ్యాను, నేను తిరిగి సజీవంగా లేచాను, నీవు వెళ్ళి ఆ శిష్యులకు ఈ సందేశాన్ని చెప్పు అని చెప్పగానే ప్రియ సహోదరులారా, మగ్దల మరియమ్మ వెళ్ళి భయముతో గజగజ వణుకుతున్నటువంటి, బయటికి రాకుండా అక్కడే ఆగిపోయినటువంటి శిష్యులకు చెప్పగా వారందరూ ఆ భయంకరమైన పరిస్థితి నుండి బయటికి వచ్చినట్లుగా, ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుండి బయటికి వచ్చి ఆ ప్రభువును దర్శించినట్లుగా, ఆ ఉత్థాన క్రీస్తు యొక్క దర్శనాన్ని పొందుకున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఉత్థాన ప్రభువును దర్శనాన్ని పొందుకున్నారో వారిలో ఉన్నటువంటి భయాన్ని వదులుకుని, ప్రియ సహోదరులారా, ఏ స్థలంలోనైతే ప్రభువు హింసించబడ్డాడో, ఏ స్థలంలోనైతే శిష్యులు హింసించబడ్డారో అదే స్థలంలోనికి వెళ్ళి, ఇదిగో ప్రభు ఉత్థానమయ్యాడు, మీరు అన్యాయంగా చంపినటువంటి ప్రభు సజీవంగా ఉత్థానమయ్యాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన నిజంగా సజీవ దేవుడు అని సువార్తను ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అది గ్రహించి హృదయ పరివర్తన చెంది మరి దేవుని విశ్వసించినట్లుగా. చూడండి ప్రియ సహోదరులారా, పిరికితనంతో గజగజ వణికి పారిపోయినటువంటి ఆ పేతురు గారి యొక్క మొట్టమొదటి ప్రసంగాన్ని విన్నటువంటి ప్రజలు సుమారుగా ఒకే రోజు 3000 మంది జ్ఞానస్థానాన్ని తీసుకున్నట్లుగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36 నుంచి 41 వరకు ధ్యానం చేసినట్లయితే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. ప్రియ సహోదరులారా, ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. మొదటిది, మగ్దల మరియమ్మ ప్రభు యొక్క వాక్కు పట్ల ఉన్నటువంటి విశ్వాసము. ఆయన జీవించినటువంటి కాలములో నేను 3 రోజుల తర్వాత సజీవంగా లేస్తాను అని చెప్పినటువంటి మాటను హృదయంలో పెట్టుకుంది, మనస్సులో పెట్టుకుంది. ఆయన చెప్పిన పని చెప్పినట్లుగానే చేస్తాడు అని విశ్వసించింది. అందుకనే ఆ ప్రభువును చూడడానికి, ఆ ప్రభువును దర్శించడానికి, ఆ ఉత్థాన క్రీస్తు యొక్క దర్శనాన్ని పొందుకోవడానికి చీకటిగా ఉన్నప్పుడే, తెల్లవారుతున్నటువంటి సందర్భంలోనే ఎవరికి దేనికి భయపడకుండా ఆమె చీకటిలో సమాధుల దొడ్డులోనికి ప్రయాణం చేసింది. చూడండి ప్రియ సహోదరులారా, నిజంగా విశ్వాసం ఉంచి ఆ ప్రభువును వెదక ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు దర్శనమిస్తాడు, అనేక రకరకాలుగా దర్శనమిస్తాడు. విశ్వాసముతో ఎన్ని బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా నా సమస్యలను ప్రభు తొలగిస్తాడు అని దాహముతో, విశ్వాసముతో దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్క జీవితంలో దేవుడు దర్శనమిస్తాడు. వాళ్ళ సమస్యలకు సరైనటువంటి జవాబును, సమాధానాన్ని ప్రభు ఇస్తాడు. ఇదే మగ్దల మరియమ్మ మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం. ఆమె స్త్రీ అయి ఉన్నప్పటికీ ఆనాటి పరిస్థితులకు భయపడకుండా, అది చీకటి సమాధుల్లోనికి స్త్రీలు వెళ్ళటం అనేది అది మామూలు విషయము కాదు. అయినా కూడా యేసు ప్రభు తప్పకుండా ఉత్థానం అవుతాడు, ఆయనను చూడాలి అనే దాహముతో ఆమె వెళ్ళింది. ఆమె యొక్క దాహాన్ని తీర్చుకునే విధముగా ప్రభువు కూడా ఆమెకు దర్శనమిచ్చాడు. అందుకనే హృదయ దాహాలను తీర్చే దేవుడు మన గొప్ప దేవుడు. ఆయనను చూడాలని ఆశపడితే తప్పకుండా ఆయన మనకు దర్శనమిస్తాడు.
జక్కయ్య కూడా యేసు ప్రభును చూడాలి అని ఆశపడ్డాడు. జక్కయ్య మరి ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. రక్షణ కలిగినటువంటి స్థితిలో ఆయన మారిపోయాడు. ఈరోజు మగ్దల మరియమ్మ కూడా ప్రభును చూడాలని వెళ్ళింది. చూడటం మాత్రమే కాదు, ఆయనతో మాట్లాడింది, ఆ మాటలు విన్నది. సంతృప్తిగా ప్రియ సహోదరులారా, మొట్టమొదటి ఉత్థాన క్రీస్తు యొక్క సందేశాన్ని ప్రకటించినటువంటి వ్యక్తి మగ్దల మరియమ్మ. 12 మంది అపోస్తులు ఉన్నారు. ప్రభు యొక్క మాటలు విన్నారు, కానీ ధైర్యంగా ముందుకు రాలేకపోయారు. కానీ ఈ మగ్దల మరియమ్మ మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చింది. దాహముతో పరుగులు తీసుకుని వెళ్ళింది. ప్రభువును దర్శించింది. ప్రభు యొక్క మాటలు విన్నది. ప్రభు యొక్క ఉత్థాన సందేశాన్ని మొట్టమొదటిగా శిష్యులకు మరి అందజేసింది. తద్వారా శిష్యులు కూడా వారిలో ఉన్న భయాన్ని వదిలిపెట్టి ఉత్థాన క్రీస్తు కొరకు వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఎన్నో బాధలు ఉండవచ్చు, ఎన్నో సమస్యలు ఉండవచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండవచ్చు. వాటన్నిటి మధ్యలో ప్రభువుని చూడాలని ఆశ మనకు ఉంటే, ప్రభువుని స్వరాన్ని వినాలి అనే ఆశ మనలో ఉంటే తప్పకుండా ప్రభువును చూస్తాం, ఆయన స్వరాన్ని వింటాం. మన సమస్యలకు పరిష్కారాన్ని కూడా మనం త్వరలోనే పొందుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ ఉత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ దివ్య పూజా బలలో పాలు పంచుకున్నటువంటి మీ అందరినీ కూడా ప్రత్యేకంగా దీవించాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, స్తోత్రమయ్యా. ఈ దివ్య పూజా బలలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ప్రభా, వీరిలో ఉన్నటువంటి భయము, ఆందోళన, వేదన తొలగించండి. మిమ్మల్ని చూడాలి, మీ దర్శనాన్ని పొందాలి అనే గొప్ప తపన మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా, మిమ్మల్ని చూడాలి, మీ స్వరాన్ని వినాలి అనే తపనతో వెళ్ళిన మగ్దల మరియమ్మకు దర్శనం ఇచ్చారు. ఆమెకు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. స్త్రీలందరిలో మరి యేసు ప్రభు యొక్క ఉత్థాన సందేశాన్ని ప్రకటించే మొట్టమొదటి స్త్రీగా ఆమెను మార్చారు. ప్రభా, మీ యందు మొదటి స్థానం ఎవరైతే ఇస్తారో వాళ్ళకి కూడా మీరే మొదటి స్థానం ఇస్తారని ఈనాటి వాక్యము ద్వారా మాకు తెలియచేస్తున్నందుకు స్తోత్రం. ప్రభా, ఎక్కువ బిడ్డలందరూ మీకు సమర్పిస్తున్నాను. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఉన్న ప్రతి రోగాన్ని, బాధలను తొలగించండి. ప్రభా, ఆసుపత్రిలో బాధపడుతున్నటువంటి బిడ్డలను స్వస్థపరచండి. రకరకాల క్యాన్సర్లు, గుండె సమస్యలు, మరి లంగ్స్ సమస్యలు, అనేక రకరకాల సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న బిడ్డలను తాకి స్వస్థపరచండి. అలాగే ప్రభా, సంతానం లేని బిడ్డలను దీవించండి. వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న యవ్వనస్తులను ఆశీర్వదించండి. ప్రభా, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని ఈ మనలన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Say
సహోదరి సహోదర, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము కాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబ అర్పణలను దయతో అంగీకరింపము. మేము పొందిన బాప్తిస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు వాగ్దానము చేసిన శాశ్వత బహుమతిని మా సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కా క్రీస్తు బలి అయిన ఈ రాత్రి నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములు పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన పునరుత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులు, దూతల దళములు నీ మహత్వమును నిరంతరము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఆ దేవుడే సాక్షాత్తు మరొకసారి మనందరి మధ్యలో దర్శనమిస్తూ మనందరిలో ఉన్న భయాన్ని, బాధను, సమస్యను తొలగిస్తున్నటువంటి గొప్ప సమయము. అందరం కూడా రెండు చేతులు జోడించి విశ్వాసముతో ఈ యొక్క నడి పూజలో పాలు పంచుకుందాం. నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు.
కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. ఈ సముఖము నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. తదితర పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలి సమర్పించిన ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం. ఈనాటి దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని అడిగిన ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఛానల్ని దీవించండి ప్రభు. ఈ యొక్క డివైన్ వాయిస్ ఛానల్ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించమని, దీనిలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై సహాయ సహకారాలు అందించిన ప్రతి బిడ్డను కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను ఈ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. మరి ముఖ్యంగా మా కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కనితలుగు మరియమాతతోనూ ఆమె భర్త యొగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానం తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధారోగ్యములు దయచేయును గాక. ఆమేన్. మధురమేవిందు పరమాత్ముని వరవిందు, మధురమేవిందు పరమాత్ముని వరవిందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవ జలములు తానై భోజ్యము ఆయని మనకు, మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక మీ హృదయములను పరలోకమందలి వస్తువుల వైపు మరల్చుడు. అచ్చట దేవుని కుడి పక్కన క్రీస్తు తన సింహాసనంపై అధిష్ఠించి ఉండును. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఉత్థాన క్రీస్తు విందును భుజించి నీ కుటుంబము భక్తితో చేయు ప్రార్థనను ఆలకింపుము. జ్ఞాన స్థానము ద్వారా నీవు నూతనీకరించిన ప్రజలు పొందిన దానిని నీ రక్షణ కింద పదిలముగా కాపాడుము. వారిని నిత్యానంద భాగ్యమునకు సిద్ధము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా.